హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు Karthikeya Automotives. సో ఈ రోజు మన దగ్గర ఉంది Kia Seltos G-Line ఆటోమేటిక్ ఇంటెన్స్ రెడ్ కలర్. నార్మల్ గానే వెహికల్ కలర్ అయితే సెక్సీగా ఉంటుంది. ఇప్పుడు మనం Garware ప్రీమియం ప్రోడక్ట్ అయిపోతున్నాం, ఇంకా దాని గ్లాస్ అయితే ఎన్హాన్స్ కాబోతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on. సో ఇప్పుడు మీరు చూడొచ్చు యాజ్ యూజువల్ సైడ్ మిర్రర్, వెదర్ స్ట్రిప్స్, డోర్ హ్యాండిల్స్ అన్నీ తీసేసాము. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే కొన్ని వీడియోస్లో మేము అన్నిటికీ తీస్తాము, కొన్ని వీడియోస్లో ఒక డ్రైవర్ సీట్ డోర్కి ఇంకా లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ సీట్కి తీయము, మిగతా రెండు తీస్తాము. ఇంకొన్ని వాటిలలో లైక్ XU700 అలాంటి వెహికల్స్లో మొత్తం మీద తీయకుండా ఉంచుతాము. ఎందుకంటే డిపెండెన్సీ, వెదర్ స్ట్రిప్స్ డెలికేట్ ఉన్నాయా లేదంటే వెదర్ స్ట్రిప్స్ స్ట్రాంగ్ ఉన్నాయా దాన్ని బట్టి మేము తీయాలా వద్దా అనేది డిపెండెన్సీ అన్నమాట. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. సో వెహికల్లో అయితే చాలా వేరియేషన్స్ వచ్చాయి. వెహికల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, వెహికల్ పెడల్ షిఫ్టింగ్ కానీ, పెడల్స్ అయితే కూడా చేంజ్ చేశారు. ఆటోమేటిక్ వెహికల్ ఇది. సో వెహికల్ అయితే చాలా ఇంటీరియర్స్ చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్గా వచ్చింది. Through the wastelands, through the highways, and on we'll go. సో వెహికల్ అయితే మేము PPF స్టార్ట్ చేసాము, కానీ మాకు ఫస్ట్ స్టేజ్లో డిఫికల్టీ ఫేస్ చేసినాము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెహికల్ PPF ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసిన తర్వాత రేర్ బంపర్ ఇంకా లెఫ్ట్ సైడ్ ప్యానల్స్ అన్ని కూడా రెండు డోర్స్ ఒక ఫెండర్ అయితే కంప్లీట్ చేసాము. దెన్ వి కేమ్ టు బానెట్ అనమాట. సో బానెట్కి వచ్చిన తర్వాత ఫినిషింగ్ వరకు బాగుండే బానెట్. వన్స్ PPF ఇన్స్టాల్ చేసిన తర్వాత వి ఫైండ్ స్మాల్ పిన్ హోల్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ద పెయింట్. సో ఇవి ఏంటంటే చిన్న చిన్న హోల్స్ లాగా కనిపించాయి PPF ఇన్స్టాల్ చేసిన తర్వాత. అవి ఫస్ట్ మేము డస్ట్ అనుకున్నాము. హాఫ్ అన్ అవర్ వరకు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత దాని డస్ట్ అనే క్లారిటీ తీసుకొని మేము PPF మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసేసినాము. పీల్ ఆఫ్ చేసిన తర్వాత మేము ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే యాక్చువల్లీ పెయింట్లోనే మనకు డిఫెక్ట్ ఉంది, ఫ్యాక్టరీ ఫినిష్ పెయింట్లోనే డిఫెక్ట్ ఉంది. సో ఇది నాకేం కొత్త కేసు కాదు, ఇలాంటి కేసెస్ చాలా చూసాము లాస్ట్ వెహికల్స్లో కూడా. కానీ కియా వెహికల్లో ఇది మాత్రం మాకు ఫస్ట్ టైం. ఎందుకంటే ఇలాంటి పినోల్స్ అనేది రేర్ కేసెస్లో వస్తుంది. ఇమీడియట్గా ఈ PPF ఇన్స్టాల్ చేసి మేము అది డస్ట్ అనుకొని పీల్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ అది పెయింట్ డిఫెక్ట్ అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇమీడియట్గా నేను కస్టమర్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ అని. సో దాన్ని మళ్ళీ మనం ఎలా చేయొచ్చు అని చెప్పేసి, సో దానివల్ల క్లే బార్తోని రబ్ చేయించి మళ్ళీ ఒకసారి బఫింగ్ చేయించి ఎక్కడైతే మాకు అలాంటి ప్రాబ్లం కనిపించిందో అలాంటివన్నీ కూడా మేము క్లియర్ చేసుకున్న తర్వాత సో ఇంకొక 10% అయితే ఉంది వెహికల్లో. సో ఆ 10% అయితే నేను 100% PPFలో కవర్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే ఇంకా PPF అయితే ఇన్స్టాల్ చేయలేదు. కానీ ది సాడెస్ట్ పార్ట్ ఏంటంటే కంప్లీట్ బానెట్ అయితే మేము ఫినిష్ చేసాము, మౌల్డింగ్ కూడా అయిపోయింది. మౌల్డింగ్ అయిపోలేదు, ఇంకా మౌల్డింగ్ స్టేజ్లో ఉండే. వాటర్ కూడా డ్రై అయిపోయింది మౌల్డ్ చేయడానికి. సో బానెట్ కిందికని మొత్తం చూసినాక మాకైతే ఆ హోల్స్ అనేది ఫైండ్ అవుట్ అయింది అనమాట. Turn us to thousands, and we'll grow in number, fueled by thunder. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు లెఫ్ట్ బంపర్, లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్, రేర్ ఫ్రంట్
ఫెండర్ అన్నీ అయితే పీపీఎఫ్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో మీకు ఇంకోటి చెప్పాలి, మేము యూజువల్గా కియా బ్రాండ్లో ముందు ఫ్రంట్ బానెట్ మీద లోగో కానీ డిక్కీ మీద లోగో కానీ తీయము. సో ఇందులో ఎందుకు తీసామంటే ఇన్స్టాలేషన్లో ఈ వెహికల్కి మోనోగ్రామ్ అయితే కొంచెం హెవీగా వచ్చింది. సో దానివల్ల మేము తీయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం ఆ ఎడ్జెస్లో మాకు క్లియరెన్స్ లేకుండే, కొంచెం డస్ట్ అనేది కూడా హెవీగా ఉండే. సో పీపీఎఫ్ ఇన్స్టాలేషన్లో డస్ట్ వస్తుందని చెప్పేసి మేము నీట్గా తీసేసిన తర్వాత మేము నీట్గా అప్లై చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం కియా మోనోగ్రామ్ అని చెప్పేసి అనుకున్నాము. సో ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా క్వాలిటీ మీకు తెలిసిందే. కంపేర్ టు ఓల్డ్ వెహికల్స్ బిల్డ్ క్వాలిటీలో 100%లో 10% అయితే మినిమం 10% అయితే తగ్గింది. సో ఈవెన్ పెయింట్ క్వాలిటీలో కూడా 100% లాస్ట్ 5 years బ్యాక్ ఉన్నట్టయితే చెప్పుకోలేము. సో ఇలాంటి పెయింట్ క్వాలిటీని ఇంకా ఇలాంటి బిల్డ్ క్వాలిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే 100% మనం PPF కి వెళ్ళాలి అనేది నా సజెషన్. సో దిస్ ఈస్ ద రీజన్ వై వి ఆల్వేస్ సజెస్ట్ యూ టు ప్రొటెక్ట్ యువర్ కార్ విత్ Garware Premium PPF. సో చాలా మంది నా దగ్గరికి కస్టమర్స్ వచ్చినప్పుడు మా కన్వర్సేషన్ లో చాలా మంది ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే వైట్ వెహికల్ ఇంకా బ్రైట్ కలర్ వెహికల్స్. వైట్ వెహికల్స్ లో మనం ఎప్పుడైనా PPF ఇన్స్టాల్ చేస్తే డ్యూరబిలిటీ బట్టి మనం వెహికల్ పైన ఇన్స్టాల్ చేసే PPF ప్రోడక్ట్ బట్టి డ్యూరబిలిటీ ఎన్ని రోజులు ఉంటుంది, లేదంటే దానిపైన PPF డల్ అవుతుందా లేదంటే ఎల్లోష్ అవుతుందా అనే క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. సో దానికి మనకు కంప్లీట్ కస్టమర్స్ వచ్చినప్పుడు అయితే ఈ బ్రైట్ కలర్ వెహికల్ కస్టమర్స్ అయితే ఎలాంటి డౌట్ లేకుండా వస్తారు. 100% వాళ్ళు కంపేర్ చేసేది థిక్నెస్ మోస్ట్లీ, ఇంకెవరైనా ఉంటే హైడ్రోఫోబిక్ ఇంకా సెల్ఫ్ ఫీలింగ్ క్వాలిటీ కంపేర్ చేస్తూ ఉంటారు. సో మనము వైట్ వెహికల్కి వెళ్ళినట్టయితే వైట్ వెహికల్లో కస్టమర్స్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళకి PPF కోసం వచ్చిర్రు అంటే మీరు పెయింట్కి స్క్రాచ్ నుండి ప్రొటెక్షన్ చేసుకోవాలంటే మాత్రమే PPFకి రావాలి, లేదంటే అల్టిమేట్గా సెరామిక్కి వెళ్ళాలి. ఒకవేళ బ్రైట్ వెహికల్ ఓనర్ అయినట్టయితే 100% నా సజెషన్ అయితే PPFకి వెళ్ళండి. ఎందుకంటే వెహికల్కి అయితే గ్లాస్ అయితే అల్టిమేట్గా ఉంటుంది, వెహికల్ స్క్రాచ్ నుండి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, మనం క్లీనింగ్ అయినా మెయింటెనెన్స్ అయినా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మనకు ఇలాంటి వెహికల్స్ బ్రైట్ వెహికల్స్ అయితే 100% PPF సజెస్ట్ చేస్తా. ఒకవేళ మీరు సెరామిక్ చేసినట్టయితే సెరామిక్ చేపించినప్పటికీ మీరు ఒక్కసారి వెహికల్ పైన డస్ట్ ఉన్నప్పుడు క్లాత్ వేసి రౌండ్గా తుడిచినట్టయితే ఇట్ విల్ గెట్ స్వాల్ మార్క్స్ అనమాట. సో ఇదే సిచ్యువేషన్ మీకు PPF పైన చేసినట్టయితే అది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ ద బడ్జెట్ యు ఆర్ పేయింగ్ ఫర్ సెరామిక్ విల్ నాట్ బి వర్త్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ బ్రైట్ వెహికల్. అదే మీరు వైట్ కలర్ వెహికల్కి వెళ్ళినట్టయితే 100% మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నీట్గా మెయింటైన్ చేసే వాళ్ళకైతే సెరామికే బెస్ట్. ఒకవేళ మీరు రఫ్గా వాడతారన్న కేసులో అయితే PPFకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎంత లేదు అన్నా 100%లో 99% ఓకే ఉన్న 1% అయినా చేంజ్ మనం ఈ వెహికల్లో చూడకపోయినా వైట్ వెహికల్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఆ 1% కూడా కొందరికి నచ్చకపోవచ్చు. సో ఆ కేసెస్లో మాత్రమే నేను చెప్పేది. లేదంటే 100% ప్రొటెక్షన్ అయితే PPF, బడ్జెట్ వైజ్ ఆలోచిస్తే మాత్రం సెరామిక్.
ఇప్పుడైతే వెహికల్ అయితే మనకు కంప్లీట్ గా గర్వారే ప్రీమియం ప్రోడక్ట్ తోని ప్రొటెక్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు గ్లాస్ అయితే ఎన్హాన్స్ గా ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ లో కంపేర్ చేసినట్టయితే. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. సో వెహికల్ కి మనం ఇప్పుడు ప్రీమియం ప్రోడక్ట్ తో ప్రొటెక్ట్ చేశాం కాబట్టి వెహికల్ కి ఇప్పటి నుంచి స్టోన్ చిప్పింగ్స్ అయినా, మైనర్ స్క్రాచెస్ అయినా, మ్యాక్రో స్క్రాచెస్ అయినా, సోల్ మార్క్స్ అయినా ఇలాంటి అన్నిటి నుంచి ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. కొన్ని కేసెస్ లో ఎలాంటి ఎక్స్టర్నల్ డ్యామేజ్ అయినట్టయితే మనం ఆ సింగిల్ పార్ట్ అయితే రిప్లేస్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ లో కొన్ని కేసెస్ లో ఎలా ఉంటుందంటే వెహికల్ కి అయితే డెప్త్ గా స్క్రాచ్ పడ్డా కానీ, డెప్త్ గా డ్యామేజ్ అయినా కానీ స్క్రాచ్ మాత్రం లోపల పడదు, డెంట్ పడే అవకాశం ఉంటుంది కానీ స్క్రాచెస్ పడదు. ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. పీపీఎఫ్ వల్ల మనకు 99% వెహికల్కి అయితే ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఆ 1% కేసెస్లో సో అన్నిట్లో ఉన్నట్టే దీంట్లో కూడా 1% అనేది వెరీ మైనర్. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ టు గో ఫర్ పీపీఎఫ్. సో దిస్ ఈజ్ వాట్ how we protected Kia Seltos with our Garware Premium product. So if you like the video, please like, share and subscribe to Karthikeya Automotives. Signing off, Pranay Yadav Mogli.